ప్రభుత్వం ప్రజలకి నిత్యావసర సరుకుల్ని రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీకి ప్రమాణ స్వీకారం చుట్టింది. ఈ రాయితీ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్టేషన్ రోడ్లో గల మున్సిపల్ కాంప్లెక్స్లో కౌంటర్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సోదరులు టీడీపీ నాయకులు కృష్ణకిషోర్ ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకి సబ్సిడీపై కందిపప్పు బియ్యాన్ని గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ వెంకట సుబ్బయ్య, గిద్దలూరు మండలం తహసీల్దార్ సిద్ధార్థ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ముత్తముల కృష్ణకిషోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో నిత్యావసరాల ధరలపై నియంత్రణ చేస్తామని, ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం ఎన్నికల అనంతరం ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలకి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరల్ని దశల వారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నాణ్యమైన స్టీమ్ రైస్, బీపీటీ, సోనా మసూరి కిలో 49, ముడి బియ్యం కిలో 48 చొప్పున ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తామని చెప్పారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ అనిల్ కుమార్, గిద్దలూరు టీడీపీ నాయకులు దప్పిలి కౌశిరెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, దప్పిలి భాస్కర్ రెడ్డి, నగర పంచాయతీ శానిటేషన్ డఫావలి వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడు ఇక్కడ అమ్ముతుంటారా? రామ్